హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ప్రో తెలుగు. ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ 20 జీకే క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. ఇవి మనకు రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి, అలాగే బాగా నేర్చుకోండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సరైన ప్రకటనలను ఎంచుకోండి. అంటే స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్లో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ముందు మనం చూసుకోవాలి, సరైనది అడుగుతున్నాడా, సరి కానిది అడుగుతున్నాడా చూసుకోవాలి. అక్కడే మనకు మార్క్ పోతుంది అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నాడు, సరైనది ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్. ఐన్స్టీన్కు సాపేక్ష సిద్ధాంతం ప్రచురణ వల్ల నోబెల్ బహుమతి లభించింది. ఎలక్ట్రాన్ను జేజే థామ్సన్ కనుగొన్నాడు. ఈ రెండు స్టేట్మెంట్లు మనం ఒకసారి ఆలోచిస్తే, ఐన్స్టీన్ గొప్ప ఫిజిక్స్ సైంటిస్ట్ కదా, మనకందరికీ తెలుసు. ఈయన థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేదాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఐన్స్టైన్కు నోబెల్ బహుమతి థియరీ ఆఫ్ రిలేటివిటీ వల్ల వచ్చిందని చెప్తున్నాడు. కానీ ఇది తప్పు. థియరీ ఆఫ్ రిలేటివిటీ వల్ల రాలేదు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల వచ్చింది. ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావము, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల అతనికి నోబెల్ బహుమతి అనేది వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది తప్పు. రెండో స్టేట్మెంట్ మనం గమనిస్తే, ఎలక్ట్రాన్ను జేజే థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇది కరెక్ట్. అందువల్ల మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. 2 అనేది సరైనది. ఇలా ఉంటాయి మనకు క్వశ్చన్స్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం. ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. వీటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. సరైనది ఏంటి అని గుర్తించమంటున్నాడు. ఫస్ట్ చూద్దాం. ఇవి అస్థి మజ్జ అంటే బోన్ మ్యారోలో ఏర్పడతాయి. అవును, ఇది కరెక్టే. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీ అనేది బోన్ మ్యారోలో ఏర్పడతాయి. వీటి జీవితకాలం 120 రోజులు. ఇది కూడా కరెక్టే, 120 రోజులు. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గితే వచ్చే వ్యాధినే రక్తహీనత, ఎనీమియా అంటారు. ఇది కూడా కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే, స్టేట్మెంట్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాము. వ్యాధులను అధ్యయనం చేయు విజ్ఞాన శాస్త్ర శాఖను ఇలా పిలుస్తారు. పెడగాజీ, పెథాలజీ, పల్మనాలజీ, పామాలజీ. మనకు డిసీజెస్ గురించి చదివేటువంటి సైన్స్ బ్రాంచ్ని ఏమంటారంటే పెథాలజీ అంటారు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వీ విల్ గో టు క్వశ్చన్ నెంబర్ 4. శరీర సమతాస్థితికి దోహదపడే మెదడు భాగము ఏది? ద్వారగోర్ధము, మెదడు కాండము, అనుమస్తిష్కము, సల్సి. శరీర సమతాస్థితికి కారణమయ్యేది అనుమస్తిష్కము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఎక్కువ సార్లు అడిగారు, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఏ రెండు అక్షాంశాల మధ్యన ఉండే దూరం ఎంత అని అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ మీకు ఒక క్లాస్ చెప్పాను అక్షాంశాలు రేఖాంశాల గురించి. అక్షాంశాలు అంటే భూమికి అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలు. ఏ రెండు అక్షాంశాల మధ్యన గ్యాప్ ఎంత ఉంటుందంటే 111 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్స్ ఆల్సో రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఫ్రమ్ జాగ్రఫీ. ఓకే, సో ఆన్సర్ ఈస్ 111 కిలోమీటర్స్. కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆప్షన్స్లో 111 మీటర్స్ అని కూడా ఇస్తాడు, అది కాదు, 111 కిలోమీటర్స్. ఓకే, ఆరో క్వశ్చన్కి వెళ్తున్నాను. యురేషియాలోని గడ్డి భూముల్ని ఎలా పిలుస్తారు? స్టెప్పీలు, ప్రైరీలు, పంపాలు, వెల్డులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము గడ్డి భూముల గురించి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఈ క్వశ్చన్లో అయితే యురేషియాలోని గడ్డి భూములను అడిగాడు. యురేషియాలోని గడ్డి భూముల్ని స్టెప్పీలు అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ మరొక ప్రీవియస్ బిట్ చూద్దాము. బిహు నృత్యము ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యము? తమిళనాడు, అస్సాం, మణిపూర్, జార్ఖండ్. దీనికి కరెక్ట్ ఆన్సరు అస్సాం. అస్సాం అంటే ఏ, బిహు అంటే బి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఏ బి. ఇలా మీరు అసోసియేషన్ చేసుకోండి. బిహు అనేది అస్సాంకు సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచ పైకప్పు, రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని ఏ పీఠభూమిని పిలుస్తారు? అంటార్కిటిక్ పీఠభూమి, టిబెట్ పీఠభూమి, దక్కను పీఠభూమి, ఆండియన్ పీఠభూమి. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టిబెట్
పీఠభూమి. దీన్నే మనము పామీరు పీఠభూమి అని కూడా అంటారు. పామీరు పీఠభూమి. ఓకే, రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అంటే పామీరు పీఠభూమి లేదా టిబెట్ పీఠభూమి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశంలో తొలి రైల్వే లైన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1833, 1857, 1853, 1862. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1853. ముంబై నుంచి తానే వరకు సుమారు 34 కిలోమీటర్లు ఒక ఫస్ట్ రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేశారు. ఓకే, ఒక్కోసారి ఇయర్ అడుగుతాడు, ఒక్కోసారి ఏ ప్రాంతాల మధ్య అని అడుగుతాడు, ఒక్కోసారి దూరం అడుగుతాడు. కాబట్టి 3 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2గా ఎప్పుడు విడిపోయింది? 1907, 1916, 1921, 1890. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1907లో సూరత్ సెషన్ అని ఒకటి జరుగుతుంది. ఈ సూరత్ సెషన్లోనే భారత జాతీయ కాంగ్రెస్లోని పెద్దలు 2 గ్రూపులుగా విడిపోయారు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ 10 క్వశ్చన్లు మనం పూర్తి చేసాము. ఇలాంటి క్వశ్చన్లు నేను రెగ్యులర్గా ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 11. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంధితో ముగిసింది? వరల్డ్ వార్ 1 అనేది ఏ సంధితో ముగిసింది అని అడుగుతున్నాడు. జెనీవా, ప్యారిస్, వర్సైల్స్, క్యోటో. ఫస్ట్ వరల్డ్ వార్ అనేది వర్సైల్స్ సంధి అనేటువంటి సంధితో ముగిసింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. తెలుగు సాహిత్యంలో తొలి రామాయణం ఏమిటి అని అడుగుతున్నాడు. తెలుగుకు సంబంధించి కూడా మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, రఘునాథ రామాయణం, రంగనాథ రామాయణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రంగనాథ రామాయణం. దీన్ని గోన బుద్ధారెడ్డి అనేటువంటి ఒక కవి రచించారనమాట. ఇదే తెలుగులో తొలి రామాయణము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13. జహంగీరు, మొఘలు చక్రవర్తి జహంగీరుచే మరణదండన విధించబడిన సిక్కు గురువు ఎవరు అని అడుగుతున్నాడు. గురు అర్జున్ దేవ్, గురు గోవింద్ సింగ్, గురు తేజ్ బహదూర్, గురు హరగోవింద. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గురు అర్జున్ దేవ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విల్ గో టు క్వశ్చన్ నెంబర్ 14. ఇండామిటబుల్ స్పిరిట్. చూడండి, ఇండామిటబుల్ స్పిరిట్ అను పుస్తకమును ఎవరు రాసిరి? రాహుల్ గాంధీ, జశ్వంత్ సింగ్, ఎంఎం సింగ్, ఏపీజే అబ్దుల్ కలాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇండామిటబుల్ స్పిరిట్ అనే పుస్తకాన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు రాశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ సంవత్సరంలో బౌద్ధ మతమును స్వీకరించారు? 1950, 1956, 1951, 1955. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1956. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడిందో ఆ సంవత్సరంలోనే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 16 చూద్దాము. నోమూరా కప్. చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ కూడా చూసుకోండి. నోమూరా కప్ ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నది? కబడ్డీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్, గోల్ఫ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి గోల్ఫ్. నోమూరా కప్ అనేది గోల్ఫ్తో సంబంధాన్ని కలిగి ఉంది, అంటే ఈ క్రీడకు సంబంధించింది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ ఉన్న స్థలం ఏంటి అని అడుగుతున్నాడు. ముంబై, లక్నో, హైదరాబాద్, బెంగళూరు. ఈ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది హైదరాబాద్లో ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. భారతదేశంలో అతిపెద్ద వాయు దుర్ఘటన, బిగ్గెస్ట్ గ్యాస్ ట్రాజడీ జరిగిన ప్రదేశం ఏది? భోపాల్, కాన్పూర్, లక్నో, కలకత్తా. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. 1984లో మనకు యూనియన్ కార్బైడ్ అనేటువంటి ఒక పురుగుల మందు తయారు చేసేటువంటి కంపెనీలో మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీక్ అయ్యి మనకు చాలా వేల మంది చనిపోయారనమాట. అది భోపాల్లో జరిగింది. ఇదే భారతదేశ చరిత్రలో బిగ్గెస్ట్ గ్యాస్ ట్రాజడీ.
ఓకే, భోపాల్ దుర్ఘటన అంటారు దాన్ని. ఇలా అడిగాడు క్వశ్చను. కాబట్టి ఒక్కోసారి భోపాల్ అన్నని అడుగుతాడు, లేకుంటే సంవత్సరం ఏది అని అడుగుతాడు, ఏ విషవాయువు విడుదలైందని కూడా అడుగుతాడు. మిథైల్ ఐసోసైనేట్ 1984 భోపాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. అత్యల్ప సంవత్సరమును కలిగి ఉండు గ్రహమును గుర్తించండి. మనకు సూర్యుని చుట్టూ 8 గ్రహాలు అనేవి తిరుగుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, ఇలా. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే సంవత్సరము అంటే ఏంటి? సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేసి రావడానికి పట్టేటువంటి టైంని సంవత్సరము అంటాం. అత్యల్ప సంవత్సరంను కలిగి ఉండు గ్రహము అంటే తక్కువ సంవత్సరం దేనికి ఉంటుంది? సూర్యునికి ఏది దగ్గరగా ఉంటుందో అది తొందరగా చుట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడంటే సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహం ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ గ్రహం ఏది అంటే మెర్క్యూరీ, బుధుడు. ఇదే సూర్యునికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక రౌండ్ అనేది త్వరగా వేసేస్తుంది. కాబట్టి అత్యల్ప సంవత్సరం అనేది బుధుడు, మెర్క్యూరీ కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఈ క్లాస్కి లాస్ట్ క్వశ్చన్. ప్రపంచ పంచదార గిన్నె, షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని ఈ దేశాన్ని పిలుస్తారు. క్యూబా, వియత్నాం, ఇండోనేషియా, బ్రెజిల్. మనకు పంచదార గిన్నె అని దేన్ని పిలుస్తారంటే క్యూబా అనేటువంటి దేశాన్ని పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మోస్ట్ రిపీటింగ్ జీకే క్వశ్చన్స్. మరి యాజ్ యూజువల్గా నేను ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేశాను, ప్రతి క్లాస్లో చేసినట్టే. చూద్దాం అదేంటో. 1857 తిరుగుబాటు జరిగినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నాడు. సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు భారతదేశంలో గవర్నర్ జనరల్గా బ్రిటిష్ అధికారి ఎవరున్నారు? కానింగ్, కర్జన్, రిప్పన్, మింటో. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ క్లాస్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకే, ఐ విల్ సీ యూ in the next video and I wish you all the best.